అందరికీ నమస్కారం. హలో ఆల్. సో ప్రెజెంట్ మేము కార్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము మేము ఇద్దరము. అమెరికా వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఇప్పటి నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, యూఎస్లో ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాము, మొత్తం అన్నీ కూడా ఒక చిన్న బ్లాగ్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. హలో. మేమైతే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. ఇప్పుడు బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, గేట్ దగ్గరకు వచ్చేసాము. సో డిన్నర్ చేయడానికి ఇక్కడ ఒక డాబా ఉంది, సో ఇక్కడ తిందాం అనుకుంటున్నాం అనమాట. ఇది పంజాబీ డాబా ఆ స్టైల్లో పెట్టారు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. చాలా బాగుంది అంబియన్స్ కూడా. సో లెట్స్ సీ. సో డిన్నర్ అయిపోయింది, అనుకోకుండా పార్థసారథి గారిని కలిసామన్నమాట. ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసాం గేట్ దగ్గరికి. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ ఫ్లైట్లోకి వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తే గనక ఒక ఇయర్ ఫోన్స్, ఒక బ్లాంకెట్, ఒక పిల్లో ఇచ్చారనమాట. సో ఇప్పుడే సీట్లో కూర్చుని అలా సీట్ బెల్ట్ వేసుకున్నాము. లెట్స్ సీ హౌ ద జర్నీ గోస్. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఎక్సైటెడ్. గూగుల్ మ్యాప్స్ చూస్తాం కదా, అట్లాగా స్కై మ్యాప్స్. అలాగే మనం ఈ మ్యాప్ చూడడానికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడే డిన్నర్ సర్వ్ చేశారనమాట. ఇక నైట్ 11:30 అవుతున్నట్టు టైం ఇక్కడ అబుదాబి టైం ప్రకారం. అసలు అబుదాబి వెలిగిపోతుంది ఇప్పుడు లైట్స్తో. ఎస్, ఫైనల్లీ అబుదాబి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. అబుదాబిలోకి ఎంటర్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లో నడుస్తున్నాం. ఇప్పుడు ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళాలి. లలిత.
యా వెరీ లాంగ్ వే టు గో. మేము C41కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలాసేపటి నుంచి నడుస్తూనే ఉన్నాము. యా ఇప్పుడైతే లైన్లో ఉన్నాము. యుఎస్ ప్రీ క్లియరెన్స్. ఫస్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్ చేసుకుని చాలాసేపు నుంచిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడే జస్ట్ లోపలికి వచ్చాము, ఇమిగ్రేషన్ అయిపోయి. సో ఇలా నడుచుకుంటూ గేట్ వైపుకి వెళ్ళాలి. గేట్ దగ్గరకు వచ్చేసాం. బోర్డింగ్ అవుతుంది. నడుస్తూనే ఉన్నాము. సో ఇక్కడ అబుదాబిలో లోకల్ టైం 2:48 AM, షికాగోలో 5:48 PM, హైదరాబాద్లో 4:18 AM. వావ్, నాకు మాత్రం నిద్ర వస్తుంది. మీకు ఫుల్. కానీ ఆ లైన్ ఏమో ఎంత ఉంది ఇంకా లోపలికి. ఏమండి ఎందులో తీస్తే అక్కడ చూడండి. For this small delay on departure, we are just finalizing aircraft preparation and we just completed the boarding operations. Make sure your seatbelt is securely fastened. Your seat back is upright. Your handset and tray table are put away and window blinds యా open. మా ఫ్లైట్ Our స్టార్ట్ cabin అయింది crew will now యుఎస్కి. pass through the cabin to అబుదాబి carry out నుంచి the ఫ్లైట్ final స్టార్ట్ check. అయింది అనమాట. We సేమ్ thank you for your అదే attention ఎతిహాడ్ and ఫ్లైట్. hope you have a good అలాంటిదే flight. మేము ఇప్పుడు ఎక్కి కూర్చుని ఉన్నాం అనమాట. సో నా విండో సీట్ని నేను మా ఆయన కోసం త్యాగం చేసేసాను. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నా పక్కన లేడీస్ కూర్చున్నారని చెప్పి నేనే కూర్చున్నా ఇవ్వకుండా. ఈ సంగతి. థర్టీన్ hours 44 minutes. 1200 కిలోమీటర్లు. 12,000. సారీ 12,250 కిలోమీటర్లు. రూట్ మ్యాప్ ఇలా ఉంది. ఇక్కడ ఉన్నాం అబుదాబిలో. ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇది మన డెస్టినేషన్ షికాగో. సో మాకు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్లో వెజిటేరియన్ అని చెప్పాము మేము. వెజిటేరియన్ చెప్పగానే we have ఫ్రెంచ్ టోస్ట్ ఆమ్లెట్ ఆమ్లెట్ అన్నారు ఫస్ట్. ఆమ్లెట్ ఉందని చెప్పన్నారు. ఆ వెజిటేరియన్ కదమ్మా అంటే అప్పుడు తీసి సో బాబాయ్ హోటల్ నుంచి ఫస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి, దాని తర్వాత హెడ్ అండ్ ఐ స్టార్ ఆఫ్ ది మ్యాచ్ ఉప్మా వడ సాంబార్ అండ్ స్వీట్, ఏదో స్వీట్ ఇది. స్వీట్. నేను మ్యాంగో జ్యూస్ తీసుకున్నా. మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, క్రాసాంట్ ప్రశాంత్, స్ట్రాబెరీ జామ్, అంతే. కత్తెందుకో జానికి ఇవ్వలేదా? ఇచ్చారు. ఇదిగోండి కత్తులు కటార్లు. సేమ్ నాకు కూడా. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసాము.
అంటే నేను కాదు, పైలట్ కవర్ చేస్తాను. లైట్లు వేసారు పొద్దున్నే. ఇది పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అర్థం కావట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇద్దరం హ్యారీ పాటర్ మూవీ చూస్తున్నాము. సో మా ఆయనకి ఏం తోచక ఫ్లైట్లో అలా తిరుగుతూ ఉన్నారు. హలో. సో ఆయన శివగారు, మమిడిపాటి వారు ఫ్లైట్లో మాకు సో మమిడిపాటి వారు ఫ్లైట్ ఎక్కారు. సో అలా మాట్లాడుతున్నారు అనమాట ఆయనతో. సో 1.5 hour అవుతుంది. అక్కడే నుంచి వాటర్ తాగుతున్నారు, మాట్లాడుతున్నారు, వాటర్ తాగుతున్నారు, మాట్లాడుతున్నారు. హలో. నేను ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చిందని చూసుకుంటున్నా. సో ఇంకొక 10 minutesలో మేము రీచ్ అయిపోతాము షికాగోకి. ఇప్పుడే ల్యాండింగ్కి సిద్ధమవుతున్నాం. ఇదిగోండి. టైమ్ టు డెస్టినేషన్ 8 minutes. గుడ్ మార్నింగ్. సో ఫ్లైట్లో నుంచి ఇంకొక ఫ్లైట్ అన్నమాట. ఎస్. ఏ ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. చికాగో సుబ్బారావు గారిని కలవడానికి మేము ల్యాండ్ అయిపోయాము. ఏ డల్లాస్ నైస్ ఉంటుంది. వెల్కమ్ టు షికాగో సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఇక్కడ బ్యాగేజ్ క్లైమ్కి వెళ్తున్నాము. ఇక్కడేనా? సో బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఉన్నాము. యా, ఈయనే శ్రీకృష్ణ గారు. యాక్చువల్లీ లలిత ఫస్ట్ టైం వచ్చినప్పుడు లలితకి అంకుల్ మావయ్య గారికి, లలిత వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేసింది ఈయనే. ఇప్పుడు కూడా మళ్ళీ లలితని పిలిచింది ఈయన శ్రీకృష్ణ గారే. సో కృష్ణ అంకుల్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం యూఎస్ తీసుకొచ్చారనమాట, నన్ను మా నాన్నగారిని. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లానే అనమాట శ్రీకృష్ణ అంటే. ఇంత ఎండగా ఉంది కదా, కానీ 10 degrees ఉంది ఇక్కడ. మామూలు చలిగా లేదు. ఫుల్ ఎండగా ఉంది. యాక్చువల్లీ చికాగోని విండీ సిటీ అని కూడా అంటారంట. ఎండగా ఉంటేనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, నాకు తెలీదు కనిపిస్తుందా, పొగలు వస్తున్నాయి. అంటే చాలా చల్లగా ఉంది.
ఐకియా. సో ఇక్కడ షికాగోలో శ్రీకృష్ణ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో మా వారు ఇప్పుడే సంధ్యావందనానికి అన్ని సిద్ధంగా చేసుకున్నారనమాట. ఆయన పూజ అయిన తర్వాత లంచ్ చేస్తాము. ఈలోపు నేను కూడా మెడిటేషన్ చేసుకోవాలి. సో నేను కూడా నా మెడిటేషన్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఇలా కోట్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వస్తే స్టైల్ అనుకుంటున్నారు, అస్సలు కాదు. చలి చంపేస్తుంది. దూది కూడా పెట్టుకుంటున్నాను, అంత దారుణంగా ఉంది. కానీ ఎండ చూడండి ఎంత ఉందో, అసలు మామూలుగా లేదు ఎండ, కానీ విపరీతమైన చలిగా ఉంది ఇక్కడ. సో అలా సరదాగా వాక్ చేద్దామని చెప్పి జస్ట్ అంకుల్ వాళ్ళ ఇంటి బయట వచ్చామన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. టైం ఆఫ్టర్నూన్ 1:30 అయిందండి, 1:30 అయింది. ఇక్కడ ఎండ బాగా ఉంది. మీరు ఎండ చూస్తే కనుక ఎండ ఫుల్ ఉంది. 6 degrees టెంపరేచర్, 6 degrees ఉంది. లిటరల్లీ నా చేతులు అయితే అసలు చల్లగా అయిపోతున్నాయి. అసలు ఎంత చల్లగా అంటే అంత చల్లగా అయిపోతున్నాయి. బట్ రియల్లీ మీరు కనుక చెట్లు చూస్తే ఇది ఫాల్ సీజన్ అంటారు. అంటే మేము కరెక్ట్గా మళ్ళీ ఒక 15 days తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతాం కదా, మళ్ళీ మేము వచ్చే టైంకి మీరు చూపిస్తే ఈ చెట్లకి ఏం ఆకులే ఉండవు. మొత్తం ఒకసారి చూపించి వెళ్తామా. ఈ చెట్లు చూడండి, ఆల్మోస్ట్ కొన్ని పచ్చగా ఉన్నాయి, కొంచెం రెడ్ కలర్లో అయిపోయినాయి రకరకాలుగా. అదనమాట సంగతి. సో మధ్యాహ్నం మేము షూస్ ఇలా కోట్ వేసుకుని వాకింగ్ చేయడానికి మార్నింగ్ రన్నింగ్ వెళ్తున్నట్టుగా వెళ్ళాల్సి వస్తుంది. సో నేను మాత్రం నా కోట్లో ఇంచి తీయట్లా చేతులు, అలానే పెట్టుకుని ఉన్న చలికి. బట్ వీఆర్ ఎంజాయింగ్ హియర్, క్లైమేట్ హియర్. యా. టైం 5 o'clock అయింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ 5 o'clock అయింది పొద్దున్న. మేము ఇప్పుడు ఆస్టన్కి బయలుదేరాలి. నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను అనమాట. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాం. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. పరిగెత్తుతూ ఉన్నాం అనమాట, టైం అయిపోయింది. సో ఇంకా అలాగా పరిగెత్తుతూ ఉన్నాం. క్యూ కూడా చాలా ఉంది. జంబా జ్యూస్ నడుస్తున్నాం, అలా నడుస్తూనే ఉన్నాం. పొద్దున్నే నడిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేసాం. ఫ్లైట్ యాక్చువల్లీ ఖాళీగా ఉంది. మా ఫ్లైట్లో నుంచి వ్యూ యునైటెడ్ ఎయిర్లైన్స్. మేము కూడా ఇప్పుడు ట్రావెల్ చేసేది యునైటెడ్ ఎయిర్లైన్స్లోనే.
మీరు చూస్తే ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. నాకైతే విజయవాడ బస్ స్టాండ్ గుర్తొస్తుంది. ఇప్పటికి చాలా ఫ్లైట్లు వెళ్ళినాయి, ఇవన్నీ లైన్లో నుంచున్నాయి టేక్ ఆఫ్ అవ్వడానికి. ఎవ్రీ 21 సెకండ్స్కి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ల్యాండింగ్ కూడా ఏదో ఉంది, ఎవ్రీ 20 సెకండ్స్కో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. మేము మార్నింగ్ హడావిడిగా స్టార్ట్ అయ్యాం కదా, సో లలిత మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవడం కుదరలేదు. సో తను ఇక్కడ ఫ్లైట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. సో కరెక్ట్గా మేము అక్కడ 7:20కి స్టార్ట్ అయ్యాము, ఇక్కడ 10 AM అరైవల్ అయిందనమాట. జస్ట్ నౌ ల్యాండెడ్ ఇన్ ఆస్టిన్. బయటకు వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ టైం ఎంత అయిందండి? 10:22 AM. బ్రేక్ఫాస్ట్, సాలడ్, శాండ్విచెస్. సో ఇక్కడ నాగగారి హౌస్ లో బ్యాక్ యార్డ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడే లంచ్ అయింది, ఊరికే బ్యాక్ యార్డ్ చూద్దాం అని చెప్పి వచ్చాము. సో ఇక్కడ ఆస్టిన్ లో చూడండి ఎలా ఉందో వెదర్. అండ్ ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్. ఇప్పటి వరకు యాక్చువల్ నేను మాట్లాడుతూ ఇలా సన్ వచ్చేసాడు. వర్షం పడుతుంది, పక్కన లైట్ గా వర్షం పడుతుంది, చిన్న తుప్పరు పడుతుంది. సో అది హాలోవీన్ ఈ వీకెండ్. సో చాలా మంది ఇళ్లలో బయట ఇలా దయ్యాలు బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో యా, ఇదిగోండి వర్షం పడుతుంది. పదండి. యా, ఇప్పుడు నాగా గారి వైఫ్ ఈవిడ. సో వీళ్ళింట్లోనే ఉన్నాము. ఇప్పుడు మాకు వంట అంతా తెలుగు వంటని చేసి పెట్టిన ఆవిడ ఈవిడ అనమాట. పచ్చడి, సాంబార్ అన్ని కూడా చేసి పెట్టారు. మాకు ఎలివేషన్ ఇచ్చింది మాకు ఇదే.
యా, ఇక్కడ ఆస్టిన్లో షో అయిపోయింది. సో మా నిజక్క బావగారు ఇద్దరు వచ్చారు, ప్రణవ్ కూడా వాళ్ళ అబ్బాయి. అందరం కలిసి ఇక్కడ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడికి మన ఆస్టిన్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వర్షం అయితే లిటరల్లీ భయంకరంగా పడుతుంది, రోడ్డు కూడా కనబడట్లేదు. బావగారు డ్రైవ్ చేస్తున్నారు, ఇదంతా నిజక్క వెనకాల ప్రణవ్. Thank you. నైట్ కాన్సర్ట్ అయిపోయిన డిన్నర్కి వెళ్ళాం కదా, అయిపోయింది. ఒక 1 hour కూడా పడుకోలేము మేము గట్టిగా. వెంటనే ఇప్పుడు టైం 3 అయింది పొద్దున్న. ఇప్పుడు మాకు 6 o'clockకి మళ్ళీ ఫ్లైట్ ఉంది, మళ్ళీ చికాగో వెళ్తున్నాం వెనక్కి. సో 3 కల్లా బయలుదేరాలని ఆల్రెడీ ఆయన వెయిట్ చేస్తున్నారు. సో మేము నైట్ నిన్న ఇక్కడికి రాగానే మాకు హోటల్లో రూమ్ ఇచ్చారనమాట, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మేము ఉన్న హోటల్ ఇదే యాక్చువల్లీ. హలో ఆల్. సో ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఆస్టిన్ ఎయిర్పోర్ట్కి. టైం 4 o'clock అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు చెక్ ఇన్ చేస్తున్నారు అనమాట మా వారు, వెబ్ చెక్ ఇన్. సో వెబ్ చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ అయ్యి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్. బాయ్ బాయ్. సో నిన్న చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంచనా సౌమ్య అక్కని మీట్ అయ్యాను. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో సందీప్ అన్న, అర్జున్ అన్న వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కలవడం అనమాట. ఇట్ వాజ్ వెరీ గుడ్. అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, బాగా జరిగింది. సో మా వారు ఇక్కడ ఆస్టిన్ ఎయిర్పోర్ట్లో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఇంకొక 1 hourలో ఫ్లైట్ ఉంది. సో ఈలోపు ఆయన పూజ కంప్లీట్ చేసుకుంటారు అనమాట. నా పూజ అయిపోయింది. ఇప్పుడు లలిత యోగా చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరికి ఇది కంపల్సరీ, డైలీ. ఫ్లైట్ అయినా ఎయిర్పోర్ట్ అయినా. అంటే ఇందాక నేను సంధ్యావందనం చేసుకుంటే కొంచెం తేడాగా చూస్తున్నారు అందరు నన్ను ఇక్కడ. ఇప్పుడు లలిత కూడా యోగా చేసుకుంటుంది. ఇంకా వీ హ్యావ్ లైక్ 40 minutes టైం ఉంది, 30 minutes టైం ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో తన యోగా కూడా ఫినిష్ అయిపోతుంది. చికాగోలో అయితే ల్యాండ్ అయితే ఇప్పుడు బ్లూమింగ్టన్ వెళ్ళాలి. ఇక్కడ ఈవినింగ్ కాన్సర్ట్ ఉంది కదా, సో అక్కడ నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రశాంత్ బాబు గారు, మా బావగారు, ఇంకా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ కూడా ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. హాయ్ అన్నయ్య గారు, నమస్తే. సో ఇప్పుడైతే ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్కి వచ్చేసాం మేము. నేను మీకు ఇందాక చెప్పా కదా, మా బావగారు ప్రశాంత్ గారు అని. ఈయనే. హాయ్ బాబు గారు. సో నేను, లలిత, బావగారు, ఇంకా రోహిత్ గారు ఒక ఆయన వచ్చారు. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ లోపలికి వెళ్ళాలి, జస్ట్ ఇక్కడ ప్లేస్ చూపిద్దామని చెప్పి ఆగామన్నమాట. ఇది ఫాల్ సీజన్ అని చెప్పి అంటారు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంత ఎండగా ఉంది కానీ భయంకరంగా చలిస్తుంది. నాకైతే ఇంత దారుణంగా ఉంది చలి. షివరింగ్ వచ్చేస్తుంది, అంత బాగుంది ఇక్కడ చలి. సో దీని లోపల బ్యాడ్మింటన్ హాల్ ఉంది. సో వెయిటింగ్. అదిగోండి మా అమెరికా బాస్ శ్రీకృష్ణ గారి దగ్గరికి వచ్చేసాము. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఇక్కడ, అండ్ పక్కన రైల్వే ట్రాక్ ఉంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంత ఎండలో కూడా నాకైతే చలి వణుకొస్తుంది. బాబోయ్ ఎట్లా ఉంటున్నారు సార్ ఇక్కడ?
Yeah. Sitaram Garu, thank you for coming to Chicago Yeah, and coming to Chicago Andhra Association badminton tournament. Thank you. And your tips that you have given to the kids are invaluable. Thank you. And the coaching, the way that you are actually operating, it's really helping a lot of people. Okay, thank you very much. Thank you and so it's much. a small moment. Thank you. సో బ్లూమింగ్టన్ అయితే మేము వచ్చేసాం ఇప్పుడే. ఇక్కడ స్పాన్సర్స్ అందరితోటి మీట్ అండ్ గ్రీట్ జరుగుతుంది. సో అక్కడ ఇది అయిపోగానే ఫాలోడ్ బై లంచ్ అనమాట. ఇక్కడ బ్లూమింగ్టన్లో సరిత గారి దగ్గరకు వచ్చాము. సరిత గారు ఒక మంచి శారీ ఇచ్చారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ నెక్లెస్. మీరు ఎవరైనా కనుక బ్లూమింగ్టన్ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. శారీస్ కానీ జ్యువెలరీ కానీ కలెక్షన్ చాలా బాగుంది. సో వీఆర్ ఆల్ సెట్, రెడీ అయిపోయామన్నమాట ఫర్ ద షో బ్లూమింగ్టన్లో. సో ఇది మా అవుట్ఫిట్స్. మేము యాక్చువల్లీ కొంచెం ఫోటోషూట్లా చేసాము, అది కూడా అప్లోడ్ చేస్తాము. ఇది మా అక్క వాళ్ళు అనమాట. బ్లూమింగ్టన్లో అక్క బావగారు ఇద్దరు ఇక్కడ ఉంటారు, వీణా అండ్ బావగారు. వాళ్ళ చిన్న పాప, పెద్ద పాప యాక్చువల్లీ భరతనాట్యం చేస్తుంది ఇవాళ ఈవెంట్లో. యా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి ఈవెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంది బ్లూమింగ్టన్ ఊరైతే మాత్రం ఎక్సలెంట్ ఉంది. సూపర్. హలో ఆల్. సో ఇవాళ కార్తీక సోమవారం అని చెప్పి గుడికి వెళ్తున్నాం అనమాట. అందుకని నేను శారీ కట్టుకున్నా. దిస్ ఇస్ మై శారీ. ఇవాళ కార్తీక సోమవారం అని చెప్పి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక శివుడి గుడికి వెళ్తున్నాం అనమాట. నేను ఇలా శారీ కట్టుకున్నాను, కొన్ని పిక్చర్స్ కూడా దిగాము. మా వారు కూడా మంచి కోట్ వేసుకున్నారు చలికి. చలేస్తుంది అందుకని అంత పెద్ద కోట్ వేసుకున్నారు. సో ఇప్పుడు శివుడి గుడికి వెళ్తున్నాము. ఇప్పుడే నేను సాయంత్రం దీపం కూడా వెలిగించుకున్నాను. సో ఇది యాక్చువల్లీ కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంది యూఎస్లో కార్తీక సోమవారం చేసుకోవడం. సో యా, లెట్స్ గో.
సో ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలినాయిస్ అన్నమాట. ఇక్కడే శివాలయం కూడా ఉంది. ఐ థింక్ గణపతి ఆలయం అన్నీ ఉన్నట్టున్నాయి, అన్ని సకల దేవత టెంపుల్. చూడండి ఇక్కడ టెంపుల్ ఎదురుకుండా ఇక్కడ దీపాలు వెలిగించారు, సంధ్యా దీపాలు. సో యుఎస్ లో ఇలాంటివి చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఒక అద్భుతమైన రెస్టారెంట్కి వచ్చాము, ఈటరీ. మాకు కూడా లైట్ గా యాక్సెంట్ వస్తుంది. సో ఇదిగోండి మసాలా దోశ అండ్ దహీ పూరి ఫ్రమ్ చౌరాస్తా రెస్టారెంట్, దేశీ చౌరాస్తా. సో ఆవిడ మాలతి గారు దేశీ చౌరస్తా ఓనర్ అనమాట. సో వాళ్ళ రెస్టారెంట్కి వచ్చిన సెలబ్రిటీస్ అందరి చేత వాళ్ళు అక్కడ సైన్ బోర్డ్ మీద సైన్ తీసుకుంటారు గుర్తు కోసం. మాలతి గారు అండ్ శ్రీని గారు వీళ్ళిద్దరూ మన దేశీ చౌరస్తా పార్ట్నర్స్. వీళ్ళిద్దరు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. జనరల్ గా విజయవాడలో కింది తింటే ఆ కిక్కు వేరు. అలాంటి చికాగో హలో ఆల్. సో మేము ఇక్కడ షికాగో డౌన్ టౌన్కి వచ్చాము. ఇక్కడ మా కజిన్ ఉంటుంది, మా పిన్ని కూతురు అనమాట. దీని పేరు ప్రణీత. యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి చాలా షోస్ లోకల్గా చేసాము. సింగింగ్ చేస్తుంది తను, చాలా బాగా పాడుతుంది. సో చిన్నప్పటి నుంచి అలా బాగా తెలుసు. ఇప్పుడు తను ఓన్గా ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటూ మాస్టర్స్ చేస్తుంది. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో 3-4 డేస్ తర్వాత ఇక్కడ చలిగా ఉన్నా కూడా మేము దీనికి అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాము. అంత చలి అనిపించట్లేదు. ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే చాలా చాలా అమ్మ బాబాయ్ అసలు బయటికి రాలేకపోయాము. బట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ అనమాట. ఈ ఫాల్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. సో ప్రస్తుతం మేము షికాగో మిడ్వే ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి హ్యూస్టన్ కి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, గేట్ దగ్గరకు వచ్చాము. ఫ్లైట్ డిలే ఉంది. సో అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాం, టైం అయిపోతుందని. వెళ్ళంగానే డిలే అని హాయిగా నవ్వుతూ చెప్పాడు. Landed in Houston. ఎస్ బ్యాగేజ్ క్లైమ్ వెళ్ళాలి.
అక్కడ నుంచి మా కాల్ ఇంటికి వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది, ఫ్లైట్ డిలే అయింది కదా. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వాడికి యూనో దాన్ని ఏమంటారు, వాడికి గేట్స్ ఓపెన్ ఇవ్వలేదు. సో మళ్ళీ రన్వే మీద చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 25 minutes మేము రన్వే మీద వెయిట్ చేసాం. హలో 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 హలో. Hello. Yes, we are on the way to Vadina Garu's home. Hi. Hi. Hello. చీకటిగా ఉంది, ఎవరైనా కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో అక్కడ కనిపిస్తున్నది హ్యూస్టన్ డౌన్ టౌన్ అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో నైట్ టైం చాలా చాలా బాగుంది. లైవ్గా చూస్తే అసలు ఇంకా బాగుంది. సో మా వదిన గారు ఇక్కడ అమెరికాలో చాలా మంచి మంచి వంటలు మా కోసం చేశారనమాట. మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టమాటా పచ్చడి, రోటి పచ్చడి చాలా బాగుంది. అండ్ వంకాయ కూర, అల్లం పచ్చిమిరపకాయ పెట్టిన కూర. అండ్ నా ఫేవరెట్, ఇది నా ఫేవరెట్ ముక్కల పులుసు అనమాట. గుమ్మడికాయ ముక్కల పులుసు. గుమ్మడికాయ అన్నీ వేశారు ఇందులో, ములక్కాడ, చిలకడ దుంప అండ్ గడ్డ పెరుగు, అప్పడాలు, నెయ్యి. సో మేము భోజనం చేసేసాము. భోజనం చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఇంట్లో తిన్నట్టే ఉందన్నమాట, హాయిగా అమెరికాలో. సో వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ లంచ్. యా, కాసేపు సరదాగా బాస్కెట్బాల్ ఆడాము ఇక్కడ వాళ్ళ వెనకాల బ్యాక్ యార్డ్ గరాజ్ దగ్గర. నా బయటికి వెళ్తున్నాము అందరం, నేను, నిజక్క, లలిత. సో ఇది వాళ్ళ ఇంటి బయట అనమాట. నిజక్క వాళ్ళ ఇంటి బయట, ఇది వాళ్ళ ఇల్లు. అండ్ దే ఆర్ రెడీ టు కమ్. ఇక్కడ టెక్సాస్ లో షుగర్ ల్యాండ్ లో, హ్యూస్టన్ లో షుగర్ ల్యాండ్ లో మేము ఇక్కడ, ఇది ఏం సెంటర్, ఇది టౌన్ సెంటర్ కి వచ్చాము. సో ఇక్కడ బ్యూటిఫుల్ గా లైటింగ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే ఒక ఫోటో షూట్ అయితే జరిగింది. మేమిద్దరం మంచి మంచి పిక్చర్స్ దిగామన్నమాట. క్లిక్ బై వదిన గారు. ఇక్కడ షుగర్ ల్యాండ్ లో ఉన్నాము, టౌన్ సెంటర్ లో. మంచి ఫౌంటైన్, మంచి వ్యూ. ఇదిగోండి, చక్కగా ఇక్కడ లాన్ లో కుర్చీలు వేశారు కూర్చోడానికి. ఇదిగోండి బాలుడు స్కేటింగ్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తిడతారేమో వీడియో తీస్తే. హలో హలో వదిన గారు. సో ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, స్కేటింగ్ చేస్తున్నారు. ఇదిగోండి బుడ్డోడు రెడీ. సో వీళ్ళు ముందే క్రిస్మస్ లైటింగ్ అంతా పెట్టేశారు స్ట్రీట్ అంతా. సో ఇక్కడ హ్యూస్టన్ లో 7 o'clock అయింది ఈవినింగ్, బట్ ఇంకా సన్సెట్ అవ్వలేదు అనమాట. జనరల్లీ వింటర్స్ లో తొందరగా అయిపోతుంది, బట్ ఇక్కడ హ్యూస్టన్ లో ఇంకా టైం పడుతుంది రావడానికి సన్సెట్ ఎర్లీగా.
అండ్ ఇప్పుడైతే మేము డిన్నర్కి వచ్చాము. నేను, లలితమ్మ, అక్క, బావగారు అండ్ మా మేనల్లుడు. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్. వీడి పేరు ప్రణవ్ అనమాట, మా మేనల్లుడు. అక్క నిజ కావాలా అబ్బాయి. Alright. My name is Pranav, and my atta and my mama have come to Houston to perform a concert here. So we are in a Tex-Mex restaurant here in Houston, Texas, in First Colony. Just have like a nice dinner, like a nice family dinner with all 5 of us here. బావగారు అండ్ అక్క. సో ప్రణవ్ 2 years నుంచి తబలా నేర్చుకుంటున్నాడు అనమాట అక్కడ యూఎస్లో. సో లలిత అండ్ ప్రణవ్ ఇద్దరు కలిసి చిన్న జామింగ్ సెషన్ చేశారు అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు మేము హ్యూస్టన్లోనే వేరే ప్లేస్కి వచ్చామన్నమాట. మన వర్మ గారు అని చెప్పి ఈయన భీమవరం సైడ్ ఉంటారు, యూఎస్లో సెటిల్డ్ అయినా. సో వాళ్ళ కమ్యూనిటీలో ఈ సాటర్డే తన కాన్సర్ట్ ఉంది లలితమ్మది. సో వాళ్ళ ఇంట్లో ఉన్నాం ప్రజెంట్ మేము. ఎస్, హీఈస్ మిస్టర్ వర్మ గారు ఫ్రమ్ భీమవరం. వర్మ గారి వైఫ్ వేద గారు, కిషోర్ గారు. అండ్ ఈయన తెలుగు, తమిళ్, కన్నడ నుంచి రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ. మంజు గారు, అంతేనా? శ్రీలలిత. హలో. సో ఇక్కడ వర్మ గారి ఇంట్లో డిన్నర్కి వచ్చాము మేము. అయితే వర్మ గారిది భీమవరం అన్నమాట. మొత్తం భీమవరం అంతా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఫుడ్ విషయంలో నిజంగా భీమవరం వాళ్ళు మామూలుగా సెర్చ్ చేయరు అనమాట. మన ప్రభాస్ గారిని చూస్తూనే ఉన్నాం, అలానే అనిపిస్తుంది నాకు ఇక్కడ అంతా కూడా. మమ్మల్ని ఏమని ఇన్వైట్ చేశారంటే అండి, ఏం లేదు సార్, ఊరికి చిన్న స్నాక్స్ తిందురుగాని రండి అన్నారు. అమెరికాలో ఇవన్నీ పెట్టారండి వీళ్ళు. ఇవన్నీ పెట్టారు. మొన్న వీళ్ళ గృహప్రవేశానికి అయితే బాహుబలి డిన్నర్ ఒకటి పెట్టారంట. ఇక్కడ అందరూ బాహుబలి అంటున్నారు. భీమవరం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. మేడం ఇస్ ఫ్రమ్ కాకినాడ. ఓ, అంటే గోదావరి మరి. సో వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అనమాట. అతడే ఒక సైన్యం. సో వాల్మార్ట్కి వచ్చాము. ఎందుకు వాల్మార్ట్కి వచ్చామంటే ఇవాళ అదేదో పండగ, హాలోవీన్. సో పిల్లలందరూ ఇంటికి వస్తారంట, వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇవ్వడం కోసం. అలాగే మీరు మెయిన్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు. వాల్మార్ట్కి ఎందుకు వచ్చామని, మరమరాలు మిక్చర్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి ఇంగ్రీడియంట్స్ కోసం అని ఇక్కడికి వచ్చాము. సో ఇవాళ హాలోవీన్ కాబట్టి మేము చాక్లెట్స్ కొనడానికి వచ్చాము. అండ్ అలాగే మరమరాలు మిక్చర్ కోసం నేను కార్న్ ఫ్లేక్స్, మరమరాలు ఇవన్నీ తీసుకుందామని వచ్చాము.
వాల్మార్ట్ చూడండి, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష. సో మీరు ఇవి చూసి యాపిల్స్ అనుకున్నారేమో, టొమాటోలు ఇంత పెద్దగా ఉన్నాయి. హైబ్రిడ్ టొమాటోలు అనుకుంటా. ఇక్కడ ఏది న్యాచురల్గా ఉండదు. నాకు ఎంత ఇష్టమో ఇలా వెజిటేబుల్స్ చూడటం. నార చెయ్యి ఎంత ఉంది. ఆనియన్ చూడండి. ఉల్లిపాయ కూడా అంతే. అంటే మీకు నార్మల్గా కనిపిస్తున్నట్టుంది, మనం ఒక 4-5 ఉల్లిపాయలు కలిపితే ఎంత అంత ఉంది ఇక్కడ ఉల్లిపాయ ఒక్కొక్కటి. అమ్మో బొమ్మ. హలో, కొత్తిమీర. అడ్వే పంట తిప్పు. పీచే మోడ్. సో ఇవాళ మనం మరమరాలు మిక్చర్ చేయబోతున్నాము అమెరికాలో, హ్యూస్టన్లో. నిజోదన్ గారు వాళ్ళ ఇంట్లో. అన్నయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఓకే, ముందుగా ఒక టమాటా తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మరమరాలు వేస్తున్నారు అనమాట. కొంచెం మెత్తగా ఉన్నాయి అందుకని కొంచెం క్రిస్పీ అవ్వడానికి వేస్తున్నాను. కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కొత్తిమీర తరుగుతున్నాను. సో ఇది నిమ్మకాయ, కానీ చూడడానికి నారింజకాయలా అనిపించింది. ఒకటి సరిపోతుంది నాకు తెలిసి. ఇదేది చేయండి. ఇందులో ఉప్పు, కారం వేసాను. ఇప్పుడు కొంచెం సేవ్ లాంటిది, భుజియా సేవ్ లాంటిది కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఎస్, బూందీ, కొంచెం బూందీ వేస్తున్నా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసేస్తున్నాను, తర్వాత మరమరాలు యాడ్ చేసుకోవడం. ఇంకా కావాలంటే కార్న్ ఫ్లేక్స్ అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. అమెరికా వాళ్ళు లైన్ కట్టారు లలిత. వాడికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందట లలిత తినగానే. సో ఇక్కడ హాలోవిన్ జరుగుతుంది, ఈవినింగ్ అయింది. మొత్తం ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కూడా ఇలా డెకరేట్ చేశారు. పిల్లలందరూ కూడా చాక్లెట్స్ కోసం అందరు గుమ్మాల ముందు చాక్లెట్స్ పెడతారు. వాళ్ళు వచ్చి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని వాళ్ళ బాస్కెట్స్ లో వేసుకుని వెళ్తారు అనమాట. అందరూ రకరకాల దెయ్యాలు అవతారాలు అన్ని వేసుకుని, ఐ మీన్ దెయ్యాలు వాళ్ళ ఆచారం ఏదో ఉంటుంది. ఇగో వీడి డ్రెస్ ఇది, వాళ్ళ ప్రణాబ్ది. చేతిలో బకెట్, ఇంకో చేతిలో కట్టి, మొహానికి మాస్క్. ఎస్ ప్రణవ్. ఇప్పుడు ఇటు తిరిగి, అరే ఇటు తిరిగిరా ఒకసారి, అరే ఇటు తిరుగు. ఎస్, యుఎస్ లో ఇక్కడ హ్యూస్టన్ లో ఉన్నాం. రేపు లలిత కాన్సర్ట్ ఉంది. సో ఇవాళ
హరిహరన్ గారి కాన్సర్ట్ జరుగుతుంటే అది అటెండ్ అవుదామని చెప్పొచ్చు అనమాట నేను లలిత. సో ఇక్కడ హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ లో ఇది స్టాఫ్ఫోర్డ్ సివిక్ సెంటర్. సో ఇక్కడ జరుగుతుంది, ఫస్ట్ టైం మేము అటెండ్ అవ్వడం. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. నేను లలిత, అక్క, బావగారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. हमारे साथ अगले कुछ ही पलों में हमारे इवेंट के सुपरस्टार जुड़ने वाले हैं. He is known as the symphony of versatility and a voice that touches. సో ఇక్కడ కార్యక్రమం స్టార్టింగ్ ఈ దీపాలతోటి లలితని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయమన్నారు. సో అది సో ఇవాళ హ్యూస్టన్ లో ఉన్న అష్టలక్ష్మీదేవి టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ రీసెంట్గా మన ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి స్టాచ్యూ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంది. చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుందని విన్నాను. సో వెరీ ఎక్సైటెడ్, వెళ్ళి చూడాలనుకుంటున్నాం. యా, అండ్ ఫైనల్లీ మా చెక్-ఇన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు క్లీవ్లాండ్ బయలుదేరాం మేము. క్లీవ్లాండ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ టైం ప్రకారం 11:30 అవుతుంది. అండ్ మా నిజ కావాల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం ఎమోషనల్ అయితే అయ్యా నేను. బట్ ఎనీ హ్యావ్ వెళ్ళాలి కదా, సో బయలుదేరాము. సో ఇప్పుడే క్లీవ్లాండ్ లో దిగాము, బ్యాగేజ్ క్లైమ్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ బయటకి. ఇక్కడ కూడా మళ్ళీ క్లైమేట్ చికాగో క్లైమేట్, ఫుల్ చల్లగా ఉంది. ఆల్రెడీ నాకు 2 days నుంచి చాలా కోల్డ్ అండ్ కాఫ్ గా ఉంది, నా గొంతు కూడా కొంచెం మారింది. సో చూద్దాం ఇక్కడ ఎలాగా అడ్జస్ట్ అవుతాం ఈ క్లైమేట్ అని. సో క్లీవ్లాండ్ లో దిగంగానే చాలా గిటార్స్ కనిపిస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ది గిటార్స్. నేను రాత్రి మనం ఎయిర్పోర్ట్ లో చూసాం కదా, మూర్తి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు. సో పక్కన వాళ్ళ మనవడు ఉన్నాడు, వాళ్ళ ఇల్లు అంతా ఇప్పుడు మనకి చూపిస్తా అన్నాడు. సో లెట్ us see. యా, So on the right side of the patio, you'll find this table near fireplace where you can usually like once or twice a year just like have dinner here. And then there's also a grill on over there which sometimes works. And then ఇక్కడ ఫైర్ పెడతారు అంకుల్ అక్కడ. ఓకే, మన భాషలో చెప్పాలంటే భోగిమంట స్పాట్ ఇది. అంటే వాడు చెప్పింది అర్థం కదా. and then ఇదంతా కూడా వాళ్ళ ఇల్లే. And then we'll play pickleball in the evening. yeah, sure. And then here are some tomato plants that used to grow, but now since it's somewhat winter, it's stopped. మీరు కనుక చూస్తే ఇది ఫాల్ సీజన్ అని చెప్పా కదా మొన్న. ఇది న్యాచురల్ గా చెట్లు చూడండి, ఒకటేమో ఈ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ క్లీవ్లాండ్ లో కంప్లీట్ గా స్టార్ట్ అయినట్టు అనిపించింది ఫాల్ సీజన్, బికాజ్ అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్. ఇక్కడ చూస్తే కనుక బ్యాక్ యార్డ్, ఆ బ్యాక్ యార్డ్ దాటితే ఫారెస్ట్ అన్నమాట. ఇంకా అదంతా వెనకాలంతా అడవి అనమాట. ఇంకా వీళ్ళది లాస్ట్ హౌస్ ఆల్మోస్ట్ లైక్. అక్కడ ఇక్కడ వీళ్ళ చిన్న ప్లే ఏరియా లాగా, ఆఫీస్ రూమ్ లాగా ఉంది. అక్కడ గేమ్స్ ఏవో ఉన్నాయి, క్యారమ్ బోర్డ్ అండ్ ఇంకా ఇవన్నీ. ట్రైయింగ్ ఇట్. యా, సో ఇప్పుడు క్లీవ్లాండ్ లో లలిత కాన్సర్ట్ ఉంది కదా ఇప్పుడు. సో అక్కడ
వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అనమాట. సో గుడి దగ్గరికి వచ్చేసాం మేము. ఐ షో యూ ద టెంపుల్. ఎంత బాగుందంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల గుడి చుట్టూ ప్రాంగణం ఎలా ఉందో కూడా నేను ఒకసారి మీకు ఐ ట్రై టు షో యూ. ఇది టెంపుల్ అనమాట. ఇలా పీస్ఫుల్గా వెంకటేశ్వర స్వామి వారి నామం ఓం నమో వెంకటేశాయ అని. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. చలి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు అసలు, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడ క్లీవ్లాండ్ లో ఎలా ఉందంటే చలి, ఇంట్లో చాలా బాగుంది, బయటకు వెళ్తే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుంది మాకు. ఫ్రిడ్జ్ కాదు, డీప్ ఫ్రిడ్జ్. నేను యాక్చువల్లీ శారీ కట్టుకున్నా, లలిత నేను పర్లేదు చలి మాకు అలవాటు అయిపోయింది, మాకు కోట్స్ వద్దులే అనుకున్నాం ఇద్దరం. మేము తెచ్చుకున్న కోట్స్ యాక్చువల్లీ వేసుకురాకుండా వచ్చాం అనమాట. మాకు ఎస్పీ టెంపుల్ పూజారి గారి ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. ఎస్పీ టెంపుల్ మన చీఫ్ ప్రీస్ట్ ప్రధాన అర్చకులు ఉన్నారు గోపి గారు. సో ఆయన వాళ్ళ ఇంట్లోంచి పాపం గబగబా తీసుకొచ్చి మాకు ఇవి ఇచ్చారనమాట. సో నేను, లలితమ్మ, మూర్తి అంకుల్, గోపి గారి ఫ్యామిలీ మొత్తం, అండ్ ఇంకో స్వామి అర్చక స్వామి కూడా ఉన్నారు, ఆయన కూడా. మేమంతా డిన్నర్ మసాలా మాన్సూన్ అనే రెస్టారెంట్ కి వచ్చాం. ఎస్, ఎక్కడికి వెళ్ళినా లలిత పానీపూరి ఇష్టం మాత్రం పోదు. సో అమెరికా వచ్చాము, అమెరికా వచ్చినా కూడా ఇదిగోండి ఇదే పొరపాటున ఆర్డర్ మెనూ ఏమున్నాయని అడిగితే పానీపూరి. ఇందులో కూర సబ్జీ పైన పువ్వు, తులసి దళం అన్ని వేసాడండి. అడిగాను తులసి దళం అవన్నీ ఎందుకంటే గార్నిష్ అన్నాడంట, కానీ నా నామాలు చూసి దేవుడు ప్రసాదం లాగా తులసి దళం వేసుకొచ్చారు. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కార్తీక్ సోమవారం అవడంతో నేను దీపం పెట్టుకుని ఆ శివుడి మీద కొంచెం సేపు పాటలన్నీ పాడుకున్నాను అనమాట. సో మేము పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. పిట్స్బర్గ్ అంటే ఇక్కడ ఫస్ట్ హిందూ టెంపుల్ అనమాట, అమెరికాలో ఫస్ట్ కట్టిన గుడి. సో నేను, మా వారు అండ్ మూర్తి అంకుల్ అండ్ ఇంకా గోపి గారు క్లీవ్లాండ్ లో మెయిన్ ప్రెస్ట్ ఉన్నారు, గోపి గారు అని. క్లీవ్లాండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకులు. ఇదే మన విజయవాడ చెట్టినగర్ గుహ. లేదండి, పిట్స్బర్గ్ వెంకటరమణ గోవింద గోవింద. అంటే ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో పిట్స్బర్గ్ వెళ్ళేటప్పుడు కూడా ఘాట్ రోడ్ అన్నమాట ఇది, టెంపుల్కి వెళ్ళే దారి.
సో ఫైనల్గా పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్, అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ టెంపుల్ ఇన్ యుఎస్. వన్ ఆఫ్ ద ఫస్ట్ టెంపుల్. ఫస్ట్ టెంపుల్ ఇన్ ద యుఎస్, యునైటెడ్ స్టేట్స్. మూర్తి అంకుల్ అండ్ గోపి గారు, గోమాత. అండ్ దిస్ ఇస్ సీతారాం గుడి పాటి. చలికి ఇంక నా వల్ల కాకి చేశాను అనమాట. రండి రండి. మేము దర్శనం పూర్తి చేసుకుని ఇక్కడ ఉడిపి కేఫ్ ఉంది, ఇక్కడికి వచ్చాము డిన్నర్ చేయడానికి. పిట్స్బర్గ్ ఉడిపి కేఫ్. సో మేమందరం సరదాగా గోపి గారి వాళ్ళ ఇంట్లో ఇలా ఒక చిన్న జామింగ్ సెషన్ చేసామన్నమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్, చాలా సరదాగా స్పెండ్ చేసాం అందరం. అండ్ షీఈ్ అను గారు. ఈవిడ గురించి చెప్పడానికి 10 seconds సరిపోదు. వీ కాల్ హర్ దేవి. మూర్తి అంకుల్ వాళ్ళ డాటర్, అండ్ నాథన్ మూర్తి అంకుల్ వాళ్ళ మనవడు. సో మూర్తి అంకుల్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయాము. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు కొలంబస్ వెళ్తున్నాము. సో రేపు లలిత కాన్సర్ట్ ఉంది కొలంబస్లో. సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా, శివ గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు. సో పద్మ గారు. సో హీఈస్ శివ గారు అండ్ పద్మ గారు. నమస్కారం. ఇప్పుడు పెట్టండి. నమస్కారం. సో లలితమ్మ, పద్మ గారు వెనకాల ఉన్నారు. సో ఇక్కడ క్లీవ్లాండ్ డౌన్ టౌన్ లో రాక్ మ్యూజియం దగ్గరకు వచ్చాము. యూ కెన్ సీ హియర్ లాంగ్ లివ్ రాక్ అని ఉంది. సో లోపలంతా కూడా ఐ థింక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము క్లీవ్లాండ్ దగ్గర లేక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది, చూడండి ఎంత బాగుందో. ఇందాక చెప్పా కదా లేక్ ఇది. అది యాక్చువల్లీ ఒక స్టేడియం, ఏదో స్టేడియం పక్కనే లేక్ అనమాట. చూడండి కాలువ ఎంత ఉందో, లిటరల్ లైక్ ఒక సముద్రం లాగా ఉంది. ఇది ఇక్కడ నుంచి న్యూయార్క్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి న్యూయార్క్ దాకా ఈ లేక్ అయితే కాలువ ఉందన్నమాట. సయోటా రివర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. మీరు చూస్తే అది గురువుగారి విగ్రహం. విగ్రహం దగ్గర నుంచి ఇదంతా నది అనమాట. అదంతా పక్కన నది.
సో ఇది రివర్ వ్యూ అనమాట. పైనుంచి కింద దిగి వస్తే వెంటనే ఇక్కడ రివర్ వ్యూ. సో ఇక్కడ వినాయక చవితి అది జరిగినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తారంట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు యాక్చువల్లీ ఇక్కడ. పద్మ గారు, శివ గారు అండ్ సీతారాం గారు. సీతారాం గారు ఆయన ఎవరు ఇట్లా మీ పేరు ఏంటంటే గౌరవాన్ని గౌరవించుకోవడానికి గౌరవం తెలుపు. సో ఇక్కడ చక్కీ చీజ్ అని చెప్పి డబ్లిన్లో వచ్చాము. ఇట్స్ లైక్ గేమ్స్ జోన్ అన్నమాట. గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పీవీఆర్ పీవీపీ సిటీ సెంటర్. సో అలాగే ఇక్కడ చక్కీ చీజ్. పాపం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా మాకు అన్ని ప్లేసెస్ చూపిద్దాం అనుకున్నారు. ఈ చలికి మాకేంటంటే చాలా ఇదిగా ఉంది, చాలా డ్రౌజీగా. యా హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ ఒహాయోలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. కొలంబస్లో ఉంది. సో ఇక్కడ నా కాన్సర్ట్ ఉందన్నమాట ఇవాళ. సో జస్ట్ గెటింగ్ రెడీ. దర్శనం చేసుకున్నాక పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మా బాబాయ్ గారి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారనమాట. వాళ్ళని కలుద్దామని వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ మనవరాలు ఎంత ముద్దుగా ఆడుకుందో. సో ఇప్పుడు కొలంబస్ నుంచి మళ్ళీ బ్యాక్ టు షికాగో అనమాట. డ్రైవ్ కార్లో వెళ్తున్నాము. యా వచ్చిన చికాగో ప్రోగ్రామ్ కోసం యాక్చువల్లీ అమెరికా వెళ్తా. అది తప్పితే అన్నీ అయినాయి ఇప్పుడు దాకా. సో దట్స్ ద లాస్ట్ ఈవెంట్ యాజ్ ఆఫ్ ఈ నౌ ట్రిప్లో. సో గోయింగ్ బ్యాక్ టు చికాగో. మళ్ళీ మాకు శివ గారు ఇస్ డ్రాపింగ్ అస్. సో ఇక్కడ షికాగోలో ఒక చిన్న రిహార్సల్ జరుగుతుంది. శ్రీకృష్ణ గారి ప్రోగ్రామ్ అన్నమాట. ఆయన కండక్ట్ చేసే ప్రోగ్రామ్ లో నేను ఇంకా మణి గారు ఇక్కడ ఫేమస్ షికాగోలో ఆయన. ఇక్కడ మేల్ సింగర్ ఇప్పుడు ఏనే అనమాట ఈ షోకి 8th తల్లాప్రగడ మణి గారు. హలో. అండ్ మణి గారి వైఫ్ మీకు ఆల్రెడీ ప్రియ గారు తెలుసు. ఈవిడ మన విజయవాడ ఆవిడ. మణి గారు వాళ్ళ అమ్మగారు. ఇక్కడ రిహార్సల్ ఉందన్నమాట ఎల్లుండి షోకి. సో మణి గారు వాళ్ళ ఇంటి బేస్మెంట్ లో రిహార్సల్ జరుగుతుంది. ఇక్కడ మంచిగా స్టూడియో సెటప్ లాగా అరేంజ్ చేశారు. స్పీకర్స్, ఇదిగోండి మైక్స్. సో వీఆర్ హ్యావింగ్ ఎ స్మాల్ రిహార్సల్స్.
అన్నీ గుర్తున్నాయి. మళ్ళీ 2017లో ఒకసారి వచ్చాను, బట్ ఈసారి ఇంకా స్పెషల్ అన్నమాట. చాలా మంది ఇప్పుడు తెలిసారు నాకు. మా వారు కూడా నాకు చాలా సపోర్ట్. సో ఇవాళ మా లంచ్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ శ్రీకృష్ణ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అంకుల్ నాకు ఇష్టమని చెప్పి ప్రియా గారు అంకుల్ ఇద్దరు పిజ్జా ఆర్డర్ చేశారనమాట. చూడడానికి ఇంత ఎండగా ఉంది కానీ ఇట్స్ లైక్ 0 degrees రైట్ నౌ. 0 degrees ఉంది ఇప్పుడు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ షికాగో డౌన్ టౌన్ కి వచ్చాము. టెంపరేచర్ ఫీల్స్ లైక్ -6 అని చెప్పాడు. అంటే మాకు కొత్త కాబట్టి విపరీతమైన చలి. చూడండి ఎంత విండ్ వస్తుందో. అండ్ ఇదేమో అంత లేక్ అన్నమాట. యా చాలా చలిగా ఉంది. కరెక్ట్గా 3 days లో ఇదంతా గడ్డి కట్టేస్తుందంట. ఈ కాలువ అంటే లేక్ సముద్రం అంత ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు సముద్రం లాగానే అంటారు. చూడండి ఇదంతా ట్రంప్ టవర్స్. ఇదేమో టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ ఒకప్పుడు. తర్వాత 1-2 వచ్చినట్టు అది ఇది కాంగ్రెస్ హోటల్. అది ఒక 1800 అప్పుడు కట్టిన హోటల్, ఓల్డెస్ట్ హోటల్ అంట. అండి మామూలుగా లేదు ఇంకా గాలి అయితే అసలు విపరీతంగా ఉంది ఇక్కడ. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు అండ్ ప్రియా గారు ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. గాలి స్నో పడుతుంది, చాలా లైట్ గా పడుతుంది. చూసి మేము ఫస్ట్ పురుగులు అనుకున్నాం దూరం నుంచి చూసి. కానీ డస్టీ తర్వాత వాళ్ళు చెప్పారు అది మంచు పడుతుంట. అంటే మనకి లైట్ ఉన్న చోటే కనిపిస్తుంది. డస్టీ స్నో అంటారట దాన్ని. సో అది ఎక్కుదామండి. సో ఇందాక లేక్ అని చెప్పాం కదా, ఇందాక అటు సైడ్ ఉన్నాం మనం. ఇప్పుడు లేక్ ఇటు సైడ్ వచ్చాము. సో లేక్ అంటే కాలువ ఎంత పెద్దదని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎంత పెద్ద పెద్ద పడవలు ఉన్నాయో ఇందులో. సో నా వెనకాల ఉన్నది నావీ పియర్ అన్నమాట. అది జాయింట్ వేలో. ఇక్కడ షికాగోలో ఫేమస్ స్పాట్ ఇది. మ్యూజియం అది కూడా ఉంటుంది, చిల్డ్రన్స్ మ్యూజియం అంతా. స్నోఫాల్ స్టార్ట్ అయింది, షికాగోలో పడుతోంది. మేము ఇప్పుడు క్యాప్చర్ చేయగలిగాము, ఇందా నుంచి ట్రై చేస్తున్నాము, బట్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది కెమెరాలో. సో చలి మొత్తం వర్షం పడుతున్నట్టుగా ఉంది. మొత్తం స్నో అనమాట. ఆల్మోస్ట్ -6 degrees. రోడ్లన్నీ చూసారా చల్లగా మంచుతో మరి అంత ఓవర్గా లేదు. లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్నో. సో ఇక్కడ షికాగోలో స్నో స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. జస్ట్ స్నోఫాల్, వర్షం పడినట్టు పడుతుంది, అంత మంచు. సో అన్నీ కవర్ చేసాం యూఎస్ వచ్చినప్పుడు. ఇదంతా మంచు రోడ్డు మీద ఎలా ఉంది. కన్నా
సో ప్రియా గారు శ్రీకృష్ణ గారి వైఫ్ అనమాట. మేము చికాగోలో ఉన్న అన్ని రోజులు మా కోసం పాపం అన్ని రకాల ఇండియన్ ఫుడ్స్ మాకు ఎంతో టేస్టీగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. సో ఇప్పుడు టైం చూస్తే మార్నింగ్ 10:30 అవుతుంది. ఎండ ఇలా వస్తుంది కానీ బయట చూడండి మంచు ఎలా ఉందో. బాగా ఎండగా ఉందంటే అంటే మంచు కరిగిపోతుంది కదా. బాగా ఎండగా ఉండే పరిస్థితి ఇది. ఇక్కడ మంచు ఇదంతా. సో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. వీఆర్ ఫ్లయింగ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది ఇక్కడ షికాగోలో. యా, అమ్మవారి దయ వల్ల అంతా బాగా జరిగింది. సో మళ్ళీ ఇండియాలో కలుద్దాం అందరం. బాయ్. సో మేము ఎక్కబోయే ఫ్లైట్ చూపిస్తాను. ఎస్.